హే గాయ్స్, తోటకూర శనగపప్పు కర్రీ ఎలానో చెప్తున్నానో చూసేయండి. మా అమ్మమ్మ చేస్తుందనమాట. చాలా అంటే చాలా బాగా చేస్తుంది ఈ కర్రీ. మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు, నాకు చాలా ఇష్టం. ఫస్ట్ తోటకూరని ములక్కాయలు ఎలా అయితే పీల్ తీసుకుంటామో కాడల్ని ఇవి కూడా అలానే తీసి పెట్టుకోండి. ఏం లేదు, ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసి తోటకూర వేసి బాగా వేయించండి, మగ్గనివ్వాలి మూత పెట్టి. అప్పుడే అవి ఉడుకుతాయి అనమాట. కొంచెం పసుపు, కొంచెం కల్లుప్పు వేసుకోండి. కర్రీస్లో ఎప్పుడు తక్కువ ఉప్పు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది కర్రీ. శనగపప్పు కూడా ఉడకబెట్టుకుంది వేసేసుకున్నాను అనమాట నేను. వేసుకుని మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వండి. తోటకూర కాడలు ఆవిరికి మగ్గిపోతాయి. ఇది ఇంట్లో చేయించుకున్న కారం అనమాట. నేను కారం కొంచెమే వేసుకుని ఎంత కలర్ వస్తుందో చూడండి. కారం వేసేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి. ఫైనల్గా పొడి మసాలా వేసుకుని మూత పెట్టేసుకోండి. అంతే, యమ్మీ టేస్టీ తోటకూర కాడలు కర్రీ రెడీ.